ఈరోజు కేవలం చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి మాత్రమే మీరు ఇంటర్వ్యూకి వచ్చారు. ఎలా అనిపిస్తోంది? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. అంటే ఇలాంటి అవకాశం 70th బర్త్డేకి అంటే 70 సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేయడం అనేది, దాంట్లో నేను ఒక పార్ట్ అవ్వడం అనేది నా అదృష్టం. ఐ థింక్ పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఆయనకు ఒక వీరాభిమాని నేను. ఈరోజు ఇంటర్వ్యూకి యాక్చువల్లీ ముందే రావాలి, కొంచెం షూటింగ్స్ వాళ్ళు డిలే అవ్వడం వల్ల ఈరోజు నాకు అవకాశం దొరికింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు 99 టీవీకి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక అవకాశం కల్పించినందుకు. మెగాస్టార్ అని పేరు అసలు మీరు ఎప్పుడు ఏ ఏజ్లో విన్నారు? ఐ థింక్ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటానండి. నేను అప్పటి నుంచే చిన్నప్పుడే స్కూల్లో ఈ మిమిక్రీలు, నేను ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ చిరంజీవి గారి వాయిస్. బేసిక్గా నేను చిన్నతనంలో స్కూల్లో మిమిక్రీ చేస్తుండేవాడిని. నేను ఫస్ట్ నా వాయిస్ స్టార్ట్ చేసింది చిరంజీవి గారి వాయిస్తో స్టార్ట్ చేశాను. దాని తర్వాత అలా మెల్లిమెల్లిగా మిగతా సెలబ్రిటీస్వి, మిగతా హీరోస్వి, కమెడియన్స్వి వాయిస్లు నేర్చుకున్నాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఆయన సినిమాలు చూసి, ఆయన వాయిస్ నేర్చుకొని, అంటే అప్పుడే సినిమా అనేది ఒక పిచ్చి నాకు స్టార్ట్ అయింది. బేసిక్గా మేబీ చిరంజీవి గారు అనే పిచ్చి కూడా నాకు అప్పుడే మొదలై ఉండొచ్చు. ఎందుకంటే ఆయనే ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీకి రావడం కూడా. ఐ థింక్ అదే 5th క్లాస్లో ఉన్నప్పుడు నాకు. ఓకే, అంటే ఎప్పుడైనా స్కూల్ బంక్ కొట్టి లేదంటే కాలేజ్ బంక్ కొట్టి చిరంజీవి గారి మూవీకి వెళ్ళడం అట్లా ఏమైనా జరిగింది ఎప్పుడైనా? బేసిక్గా నేను మొత్తం నన్ను హాస్టల్ వేసారండి. అయ్యో. బేసిక్గా మేము 5 members బ్రదర్స్ కాబట్టి మా ఫ్యామిలీ, మా బ్రదర్స్ అంతా హాస్టల్లో ఉండేవాళ్ళు. హాస్టల్ నుంచి గోడ దునికి వెళ్ళి ఎంత సినిమాలు చూసారు. ఎందుకంటే అప్పుడు చాలా చిన్న వయసు, గోడలు చాలా పెద్దగా ఉండేటివి, ఎక్కడానికి స్కోప్ ఉండేది కాదు. బట్ సినిమా అనేది ఒక పిచ్చి ఉండేది. చిరంజీవి గారు సినిమాలు గోడ దునికి చూసే అంత అవకాశం రాలేదు. అలా ఎదుగుతున్న కొద్దీ ఒక 10th క్లాస్ అలా వచ్చినప్పుడు గోడ దునికి వెళ్ళి, థియేటర్ గోడల దునికి కూడా దొంగతనంగా వెళ్ళి, టికెట్ డబ్బులు లేకపోతే దొంగతనంగా లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూలో అందరూ బయటకు వస్తారు పాప్కార్న్ కోసం. ఆ టైంలో ఆ గుంపులో వెళ్ళి సీట్స్ ఫుల్ అయిపోయాడు, హౌస్ఫుల్ అయిపోయేటప్పుడు. హౌస్ఫుల్ అయిపోతే ఆ కింద నేల టికెట్ అంటారు కదా, ఆ నేల మీద కూర్చొని చూసేవాడిని అనమాట అప్పట్లో. ఇలాంటివి ఉన్నాయి. ఓకే, ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ ఏజ్లో వచ్చారు? నేను 2010లో వచ్చాను. అప్పుడు నాకు బీటెక్ చేస్తున్నాను. నేను ఫస్ట్ 2009లో ఐ థింక్ హైదరాబాద్లో వచ్చాను. నేను ఇండస్ట్రీకి రావాలంటే యాక్టింగ్ నేర్చుకోవాలని చెప్పేసి, అప్పుడు సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి చాలామంది అంటుంటే విని యాక్టింగ్ కోర్స్ అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, వాళ్ళు నాకు నేర్పించడం కంటే నేనే వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది అనిపించింది. అలా 2010లో ఇంకా అక్కడ నేను ఉప్పల్లో ఉండేవాడిని. నా కాలేజ్ బీటెక్ అక్కడ ఉంటే, అక్కడ నుంచి బస్ ఎక్కి ఇక్కడ అమీర్పేటలో దిగి ఇక్కడ నుంచి మూవీ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడిని అవకాశాల కోసం. అంటే ఎప్పుడన్నా మెగాస్టార్ గారి మూవీకి ఫస్ట్ షో వెళ్ళి ఆ మూవీ చూస్తూ విజిల్స్ వేయడం, పేపర్స్ ఇచ్చేయడం అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా? చాలా ఉన్నాయండి. 150 మూవీకి ఖైదీ నెంబర్ 150 కానీ, అండ్ మన ఇది దానికి ముందు వచ్చినటువంటి స్టాలిన్ కూడా, అండ్ స్టాలిన్ కంటే తర్వాత బిఫోర్ ఇంకా ఐ థింక్ చాలా చిన్న వయసు అప్పుడు ఇందిరా అనుకుంటాను, చాలా చిన్న వయసు. మా బ్రదర్స్ ఠాగూర్ అలాంటి సినిమాలకు వెళ్ళాను. చాలా తక్కువ, ఎందుకంటే ఫస్ట్ డే వెళ్తే గిట్ట అది ఒకటి ఉంటుంది కానీ స్టార్టింగ్ ఆ అరుపులకి ఏం అర్థం కూడా డైలాగులు ఎంజాయ్ చేయలేను కదా, చాలా తక్కువ వెళ్ళేవాడిని స్టార్టింగ్. దట్ మెల్లిమెల్లి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం షూటింగ్స్ బిజీ ఉండడం వల్ల ఇప్పుడు మనం ఫస్ట్ షోకి వెళ్ళలేము అందరితో పాటు కలిసి ఆ విజిల్స్ వేయలేము, ఎందుకంటే కొంచెం మనకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి. తర్వాత మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళేవాను అనమాట. ఇండస్ట్రీకి వచ్చిన మన రీసెంట్గా బోలా శంకర్ కూడా నా ఫ్రెండ్ స్ట్రీమ్కి వెళ్ళాను. ఓకే, ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మెగాస్టార్ గారిని కలిసే అవకాశం ఎప్పుడు కలిగింది మీకు? నేను ఐ థింక్ చిరంజీవి గారి బర్త్డే రోజు అండి. ఆయన బర్త్డేకి ఇప్పుడు వైట్ అండ్ వైట్ ఇలా లుంగి అండ్ చిన్న కద్దర్లా వేస్తారు అనమాట. ఐ థింక్ నేను 2017 అనుకుంటానండి, 17లో జబర్దస్త్ చేస్తున్నప్పుడు. అప్పుడు మా జబర్దస్త్ టీం అంతా, ఆయన జబర్దస్త్ సూర్యకమ్మ గారు మొత్తం మా జబర్దస్త్ ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతుండేవాళ్ళు. అప్పుడు మా టీం అందరినీ పిలిచారు ఆయన. పిలిస్తే అప్పుడు ఆయన కలిసాను 2017లో ఫస్ట్ టైం. అప్పుడు ఆయన కలవడం అసలు ఆయన చూస్తే నాకు ఏదో దేవుని చూసిన ఫీలింగ్. ఆయన చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఆయన చూస్తుంటే ఆయన సెకండ్ టైం మళ్ళీ ఆయన్ని 150 లొకేషన్లో చూశాను, నానక్రంగడ స్టూడియోలో. దగ్గరికి వెళ్ళి చూశాను, చాలా దగ్గరికి వెళ్ళి చూస్తే, సింహాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా అనిపిస్తుంది, ఆ కళ్ళలో చూస్తే తెలియని ఒక
పవర్, ఒక నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు చిన్న తెలియని ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ అలా చూస్తుండే అనిపించింది. ఇంకా ఆయన ప్రొఫైల్ లుక్లో ఎంత బాగుంటారంటే అలానే చూస్తుండే అనిపించింది. అండ్ సెకండ్ టైం నేను కలిసినప్పుడు ఆయన భుజం మీద చేసుకొని చిన్న వాక్ చేసుకుని నాతో మాట్లాడారు. అవినాష్, నేను చూస్తుంటానే మీ ప్రోగ్రామ్స్ జబర్దస్త్ అని, చాలా అద్భుతంగా చేస్తుంటారు మీరు అని. ఎందుకంటే ఆయన ఎందుకు ఇమిటేట్ చేస్తానంటే ఆయన వాయిస్ ఫస్ట్ నేర్చుకున్నా కాబట్టి ఆయనలా మాట్లాడడం స్టార్ట్ చేశాను. అది నా బెస్ట్ మెమొరీ అండి అది నా లైఫ్లో. అయితే నానక్రం కూడా స్టూడియోలో, రామారెడ్డి స్టూడియోలో ఆయన మీ భుజం మీద చేసి అలా కొంచెం దూరం నాతో నడుచుకుంటూ మాట్లాడారు. ఆ లైఫ్లో మర్చిపోలేను. యాక్చువల్లీ ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నాకు ఏదో తెలియని అంటే మీరు ఆయన మూవీస్ చూస్తూ పెరిగారు, ఇండస్ట్రీకి వచ్చారు. మీరు అన్నట్లు అభిమానం, పిచ్చి ఇదంతా కూడా ఇప్పటి వరకు మెగా ఎట్ 70 అని ఏదైతే అంటున్నామో, మీరు అప్పుడు చూసిన చిరంజీవి గారికి ఇప్పుడు చూస్తున్న చిరంజీవి గారికి అలానే ఉన్నారా? ఏదైనా చేంజ్ ఉందా? ఏం చేయలేండి, అదే గ్రేసు, అదే స్టైలు, అదే డ్యాన్స్, మొత్తం యాస్టీస్ అలా ఉన్నారు. నాకైతే అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయండి చిరంజీవి గారు. మీకు బాగా ఇష్టమైన డైలాగ్ అంటే ఏం చెప్తారు? నాకు అదే చాలా ఉంటాయి, ఆబ్వియస్గా చాలా ఉంటాయి. రాననుకున్నారా, రాలేననుకున్నారా, ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టమైన అది డైలాగ్. మిమిక్రీతో మరి మెగాస్టార్ గారి వాయిస్తో చెప్తే బాగుంటుంది కదా. రాననుకున్నారా, రాలేననుకున్నారా, కాశీకి పోయాడు కాషాయ మనసు అయిపోయాడు, వారణాసికి పోయాడు తన వరుస మార్చుంటారు అనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం. అది ఇంకోటి, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అదండి, సూపర్ సూపర్. అంత పర్ఫెక్ట్గా చేయలేను, మనకి చాలా రోజు అవుతుంది మిమిక్రీ చేసి. ఏదో అట్లా కొంచెం. ఎప్పుడన్నా చిరంజీవి గారి దగ్గర చేసి చూపించండి? చేయలేదండి. ఆయనతో బేసిక్గా ఆయన ముందు, ఆయన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇంకేం మాట్లాడనిపించదు, అలా చూస్తుండ అనిపిస్తుంది. అండ్ బిగ్ బాస్ సీజన్ 4 వెళ్ళినప్పుడు సార్ మాకు గ్రాండ్ ఫినాలేకి వచ్చారు గెస్ట్గా. అప్పుడు సార్ కూడా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడారు, ఆయన టైం తీసుకొని ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడారు. అప్పుడు సార్ నాకు కమెడియన్ గొప్పవారైనటువంటి రాజబాబు గారితో పోల్చారు. నా లైఫ్లో అదొక సిచ్యువేషన్, అదొక మెమొరీని ఎప్పుడు మర్చిపోలేను. మీ టైమింగ్ చాలా బాగుంటుంది అవినాష్ అంటే. ఆయన చూడండి, మనంతా చిన్నగా ఉన్నా కూడా మీరు అని సంబోధిస్తారు ఆయన, నువ్వు అని ఎప్పుడు అలా మాట్లాడరు. మీరు చాలా అద్భుతంగా చేస్తారు అవినాష్ అని. కమెడియన్ రాజబాబు గారితో పోల్చిన తర్వాత ఇంకా నా లైఫ్లో ది బెస్ట్ మెమరీ ఇంకా అది. అంటే ఆయనతో కలిసిన ప్రతిసారి అదొక బెస్ట్ మెమరీగా ఉండిపోద్దండి మనకి.